మా అల్లుడి పేరుని ఏసీ తీసుకున్నాను అన్నాను కదా, అది కొన్ని కారణాల వల్ల నేను కట్టలేకపోయాను. అంటే ఎంతో కాదు, ఒక 10,000. కట్టలేకపోవటానికి రీజన్లు ఉన్నాయిలేండి. అయితే మొన్న ఏసీ రిపేర్ వస్తే కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, ఎందుకంటే ఎవరి నెంబర్ ఉంటే వాళ్ళకే ఫోన్ చేస్తారు ఎవరి పేరుని తీసుకుంటే. నేను తీసుకున్నాను అనుకోండి, పక్కింటోడికి చేయడు కదా ఫోను. అట్లనే అబ్బాయికి ఫోన్ చేస్తే నా నెంబర్ ఇచ్చాను, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి నా నెంబర్ ఇచ్చాను. నా నెంబర్ ఇస్తే నాకు ఫోన్ చేయిస్తుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అన్నాడు. సరే అయిపోయింది. తర్వాత ఏదో చెప్పాడు, ఏదో అయిపోయింది. నేను చెప్పేది ఏంటంటే అండి, ఈరోజు ఆ డబ్బులు ఇచ్చేసాను. నేను ఏసీ వాడుకుంటున్నప్పుడైనా నేను గుర్తు రావట్లేదా, వాడుకుంటున్నప్పుడు వేసుకుంటున్నప్పుడు గుర్తు రావట్లేదా అని అడిగాడంట. నా దగ్గర కాదు, మా చెల్లి దగ్గర అన్నాడంట. మా చెల్లి అంటే స్వప్న. 1-10 సార్లు చెప్తున్నాను, మేమిద్దరం ఓ తల్లి బిడ్డలం కాదు, దేవుడిచ్చిన బంధం ఇది. మా చెల్లి అంటే స్వప్న. ఇది బ్లైండ్గా ఫిక్స్ అయిపోవచ్చు. అయితే అన్నాడంట. నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఆఫ్టర్ ఆల్ ఒక 30,000 రూపాయలు ఏసీ వేసుకుంటుంటేనే నా డబ్బులు గుర్తు రావట్లేదా, 10,000 గుర్తు రావట్లేదా అని అడిగాడంట. మరి రూపాయి కట్నం వద్దు అని వచ్చినోడు 6 లక్షల కట్నం తీసుకున్నాడు, అన్ని ఖర్చులు మా నెత్తి మీదే పెట్టాడు, సామాగ్రి అంతా తీసుకున్నాడు. ఈ రోజుని వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతిదీ నేను పెట్టింది, నేను చేసింది. మరి నేను గుర్తు రావట్లేదా? ఇవన్నీ దీనివల్లే కదా వచ్చినాయి. నేనేమి ఇవ్వలేను, ఏమి చెయ్యలేను అన్నానండి. ఎందుకంటే అప్పుడు నా సిచ్యువేషన్ అటువంటిది. ఎందుకంటే ఎవరు నాకు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు అప్పుడు. నేనేమి కట్నం ఇవ్వలేను, కానుకలు ఇవ్వలేను, ఏమి చెయ్యలేను నేను అని అంటే, వద్దా ఆంటీ, చిచ్చి నాకు కట్నం అసలు వద్దు, నాకు అట్లా డబ్బు తీసుకుంటామంటే చాలా చిరాకు, నాకు అసలు వద్దు అన్నాడు. అలాగన్న మనిషి తర్వాత వాళ్ళ అమ్మ బాబులను అడ్డు పెట్టుకుని, నా కోసం కాదు, మా నాన్న కోసం, మా అమ్మ కోసం అన్నాడు. అలాగన్నాడు అనేసి వదిలేసి నా మొగుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కమిషనర్కి వీళ్ళందరికీ ఫోన్లు చేపించి 6 లక్షలు కట్నం, 10 తులాలు బంగారం, పెట్టిపోతులన్నీ తెలిసినాయే కదా, ఆంధ్ర వాళ్ళు మేము ఎట్లా పెడతాము అన్నీ పెట్టా. కానీ నాకు కానీ నా మొగుడికి కానీ, నా మొగుడికి భుజం మీద తుమాలు వేయలేదు, నాకు జాకెట్ కూడా పెట్టలేదు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా చెప్తాను నేను. అంటే ఇన్ని మాటలు మాట్లాడేటప్పుడు కానీ నేను పెట్టాను, నేనేమేం చెయ్యాలో లాంఛనాల ప్రకారం అన్నీ చేశాను. ఒక్కరోజు తీసుకెళ్ళి మమ్మల్ని కూర్చోబెట్టి భోజనం పెట్టి బట్టలు పెట్టిన పాపం లేదు. ఇటు వీళ్ళు కానీ అటు ఆ పనికి మళ్ళీ కానీ. చెప్తున్నానండి, ఇంకొక మాట కూడా చెప్తున్నానండి. గుర్తు రావట్లేదా అని ఈ పిల్లోడు అడిగాడు. అదేమన్నా తెలుసా అండి నా కోడలు అంటే, ఫ్యామిలీ విషయాలంటే మరి ఇంకేమున్నదండి నా టాపిక్. నాకు నేను అసలు యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ నేను చేసుకుందాం అనుకున్నది ఇదే, నా బాగా చెప్పుకుందామని అనుకున్నాను నేను. ఇవి ఇంటికే నేను వచ్చింది. నాకు ఈ యాక్టింగ్ చేయటం, ఈ డాన్సులు చేయటం ఇవన్నీ నాకు తెలీదు, నేను చేయలేదు. అయితే అన్నది నా బంగారం నాకు ఇచ్చే అన్నది, నా బంగారం నాకు ఇవ్వే అంది. దాని దగ్గర నుంచి నేను 1 రూపాయి తీసుకోలేదండి, 1 రూపాయి తీసుకోలేదు. అది ఎంత తెచ్చుకుంది తెలుసా? 6 తులాలు తెచ్చుకుంది. 6 తులాలకి అది తెత్తిని విడిచిపడిపోయింది నా కోడలు. 6 తులాల బంగారం, నా బంగారం నాకు పడేయి అంది. పడేస్తాను, దానికి కూడా టైం ఉంది, పడేస్తాను అంటే పడేయి అన్నది కదా. ఈ మాట ఎందుకు చెప్తున్నంటే అండి, ఆ రోజు చాలా గొడవ చేసింది, మీదకి వచ్చింది కొట్టడానికి. ఉండు నీ సంగతి చెప్తాను అనేసి వెంటనే నా కొడుకు ఫోన్ చేసింది. దాని మొగుడనే ముందు కంటే అది నేను కనిపడేసినోడు, నేను కనిపడేసాను దాని ముఖానికి నేను కనిపడేసాను. ఉండు నీ సంగతి చెప్తాను అని దానికి ఫోన్ చేసింది. విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేసాడు వాడు. విత్ ఇన్ సెకండ్స్లో నేను 100 ఫోన్లు చేసినా కానీ ఒక్క ఫోన్ కూడా రిప్లై ఇవ్వడండి. విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేసాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రూపాయి తెచ్చుకోకుండా ఇది నీ సంగతి చెప్తానుండు, నువ్వెవత్తివి నన్ను అంటానికి అన్నది. ఇది ఎవత్తి నా కోడలు. నేను 6 లక్షల కట్నం ఇచ్చాను, 10 తులాల బంగారం ఇచ్చాను,
పెట్టిపోతలన్నీ పెట్టాను, చీరాసార్లు పెట్టాను, అన్నీ. ఒక పిల్లోడికి డెలివరీ చేశాను, మందులు వాడిపించి డెలివరీ, ఫస్ట్ డెలివరీ నాది, సెకండ్ డెలివరీ వాళ్ళది, అన్నీ చేశాను. ఇన్ని చేసి నేనేమో ఇలా ఒంటరిగా ఉన్నాను. ఏమీ చేయకోకుండా తప్పించుకు దొబ్బి ఇప్పుడేమో వాళ్ళేమో అయినోళ్ళు అయిపోయారు, నేనేమో కాలిదాన్ని అయిపోయాను కదా. కానీ ఒక్కటి, పెట్టిన చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. నేను పడేశాను, కుక్కలకు పడేసినట్టు పడేశాను వీళ్ళకి, నేను కుక్కలకు పడేసినట్టు పడేశాను. నా బంధువులకు కానీ వీళ్ళకి కానీ కుక్కలకు పడేసినట్టు పడేశాను నేను. లేదంటే నాది ఈ పరిస్థితి కాదండి. వీళ్ళెవ్వరు రాకముందు నా ఇంట్లో, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలోనే నా ఇంట్లో పని మనిషి ఉంది. 2009లోనే నా ఇంట్లో పని మనిషి ఉంది. కానీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత నేనే పని మనిషిని. ఇప్పుడు గిన్నెలు అన్నీ నేనే కడుక్కుంటున్నాను, అన్నీ నేనే చేసుకుంటున్నాను. అంటే చెప్తున్నానండి, ఒక్కొక్కరు ఐరన్ లెగ్, నేను పేరు పెట్టే అంటాను. ఆ మహాతల్లి అడుగు పెట్టిన తర్వాత నా కుటుంబం సర్వనాశనం అయిపోయిందండి. ఎవరేమనుకున్నా పర్లేదు, ఎవరేమన్నా పర్లేదు. అంటే ఇట్లా అంటావా అంటే, మొన్న ఒక మేడము వీడియో చేసుకుంటా బాధపడుతుంది. సేమ్ నా స్టోరీ ఆవిడది కూడా నా స్టోరీయే. బాధపడుతుంది. తెచ్చుకునేటప్పుడు చూసుకునేటప్పుడు ఇలా చూసుకుని తెచ్చుకోకపోతే ఇలాగైతాము అలాగైతాము అని ఫీల్ అవుతుంది, ఆవిడ బాధపడుతుంది. నేను కూడా అదే పని చేశాను కదా, నేను కూడా అట్లనే చేశాను. దేవుణ్ణి నమ్ముకున్నారు, తర్వాత వీళ్ళు ఇష్టపడ్డారు. ఈడు ఇష్టపడ్డాడో లేదో నాకు ప్రమాణ పూర్తిగా నాకు తెలియదండి. అదైతే చేతిలో ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకుని, నా దగ్గర అంతే అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఇది టాపిక్ వస్తే నా దగ్గర మాట్లాడటానికి ఉంది, రికార్డింగ్స్ ఉన్నాయి. వాళ్ళ అమ్మ వాళ్ళని ఏం తిట్టిందో, ఏం యాక్టింగ్ చేసిందో వైలాడి, అత్తయ్య మా నాన్న చచ్చిపోయిన రోజును మా నాన్న పుట్టినరోజున ఒక్కటే పంపించండి అత్తయ్య, మా అమ్మని కానీ మా అక్కని కానీ నమ్మడానికి లేదు అత్తయ్య అంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే అండి, ఏసీ గురించి, ఆఫ్టర్ ఏసీ గురించి ఏదో వీళ్ళు వచ్చిన తర్వాత నేను కొని పెడితే నేను వేసుకోలేదు ఏసీలు. నేను ఏసీలు నాకు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. వీళ్ళు వస్తే నేను ఏసీలు తీసుకోలేదు, వీళ్ళు కొని పెడితే నేను తీసుకోలేదు, నాకేం కొనిపెట్టలేదు. ఈఎంఐలు ఇప్పించాడు. ఈ బోకెత్తులో అందరూ ఉన్నారు కదండి, వీళ్ళందరికీ అన్నీ కొనిపెట్టాను నేను ఈఎంఐలో. అందుకని నాకు సిబిల్ పోయింది. సిబిల్ పోవటం అంటే కరోనా వచ్చింది కదా, కరోనా టైంలో నాకు సిబిల్ అంతా పోయింది, సెటిల్మెంట్లు చేసుకున్నాను, అందుకు సిబిల్ పోయింది. అయితే ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళేమో రాసుకుంటా పూసుకుంటా తిరుగుతున్నారు. తప్పు ఎవరిదంటానంటే అండి, వచ్చిన వాళ్ళిద్దరిది కాదు తప్పు, నా పిల్లలదే తప్పు. ఎందుకంటే సామెత ఉంది కదండి, ముందు వచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములే వాడిగలవని. అలాగైపోయింది. కనిపించిన నాకంటే మధ్యలో వచ్చిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఎక్కువ ఉండాలి, కాదంటలేదు, ఉండనివ్వండి, కాదని ఎవరన్నారు? ఉండాలి, బాగోవాలి, నన్ను నా మీద ఆశ పడుకోకుండా, నన్ను ఆశ్రయించుకోకుండా. ఎందుకంటే అన్ని విధాలు ఉపయోగించి దిగారు కదా. ఇప్పుడు నన్ను చూసినా పర్లేదు, చూడకపోయినా పర్లేదు, ఏం చేసినా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటమే కదా కావాలి, నేను కోరుకున్నది కూడా అదే కదా. అందుకని అన్నీ తెచ్చుకున్నదేమో, బంగారం కూడా తాకడ పెట్టేసుకున్నాడు. తాకడ పెట్టేసుకున్నాడు, పెళ్ళైనా నెలలోనే తాకడ పెట్టేసుకున్నాడు. 10 తులాలు బంగారం పెట్టాను, ఇప్పుడు మెల్ల పుస్తల తాడు కూడా లేదు. దీనమ్మ, నా కోడలమ్మ, అది ఎంత లెక్చరల్గా కబుర్లు చెప్తుందో. ఇద్దరిని కనేసింది, రోడ్డు మీద వదిలేసింది. నేనేమలా నా పిల్లల్ని వదిలేలేదే, ఒకడొకడొకరిని తగులుకుని వెళ్ళిపోండి అనేసి నేను వదిలేదు. సాంప్రదాయంగా సంబంధం చూశాను, పెళ్లి చేశాను, పంపించాను. అత్తింట్లో అణిగి మణిగి ఉండు అని చెప్పి పంపించాను. దీనికి లేక తొడలు కొట్టేసేసి అత్తొద్దు, అత్తకు సంబంధించిన వాళ్ళు వద్దు, నేను యాక్టింగ్ చేసుకుంటా ఉంటాను అనేసి నేను చేయలేదు. మంచిగా పెంచాను, మంచిగా చేశాను. అందుకే ఉండండి, హ్యాపీగా ఉండండి అంటున్నాను నేను. అంటే అన్నీ తెచ్చిందేమో అణిగి మణిగి నా కూతురు ఉన్నది అక్కడ. ఏమీ తేకోకుండా ఎగిరెగిరి పడేదేమో ఈ పనికి మళ్ళదేమో నా ఇంట్లో పడి ఏడుస్తుంది. వీళ్ళందరి వల్లనండి ఈరోజు నాకు ఈ పరిస్థితి. లేక నాకు ఈ పరిస్థితి లేదు, నేను బ్రహ్మాండంగా ఉండేదాన్ని. అందుకే ఇక్కడి నుంచి నేను ఎవరిని లెక్క చేయను. నేను ఎలా ఉన్నా కూడా నన్ను పాయింట్ చేయడానికి ఎవరికి అర్హత లేదు, ఎవరికి రైట్స్ లేవు. అది నేను చచ్చిపోయే సావుదల్లో కూడా మీరెవరో నా గుమ్మం తొక్కటకు వీలు లేదు. అసలు నా గురించి అనేదే మాట్లాడొద్దు ఇంకా. మీ డబ్బుల గురించి కానీ మీ గురించి కానీ నాకు ఏది మాట్లాడొద్దు ఇంకా. అసలు రైట్స్ లేవు, ఎవరికి లేవు, మీ నలుగురిలో ఎవరికి లేవు. వదిలేశానండి, ఎందుకంటే ఓపిక లేదు, ఇంక నాకు ఓపిక లేదు.